మాస్క్ మ్యాన్. టైం 4 గంటల వరకు ట్రిప్ ఉంది. అక్కడ మళ్ళీ గెలుద్దాం. ఫైర్ మండుతూ ఉంటుంది. మేమైతే లోపలికి వెళ్ళి పడుకోవాలా. టైం అయితే అయిపోయింది. 2 రూములు తీసుకున్నాం. రూమ్ కాస్ట్ వచ్చి 2500 ఒకటి, ఇంక్లూడ్ మొత్తం ప్యాక్లోనే వచ్చింది. అవన్నీ లాస్ట్గా చెప్తాను. ఎంజాయ్. ఎవరా డాన్స్ ఏనా? సో ఇదంతా పరిస్థితి. మేఘాలయ టెంట్స్ అంతా ఖాళీ చేసి అయితే వ్యూ పాయింట్కి వెళ్ళిపోయారు. సో దుప్పటేసుకొని వస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మేము ఈ జీప్లో ఆ యొక్క వనజంగికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ వ్యూ పాయింట్ ఎట్టుంటుందో తెలీదు. షూలు అయితే అన్నీ తీసుకొని వచ్చారు. అందరు షూలు వేసుకుంటున్నారు. సో వనజంగికి వెళ్ళి మనం మిగతాదంతా చూద్దాం. సో ఇది చూడండి వెహికల్ ఎట్టుందో. మొత్తం మంచి లోపలికి. మేమే లేటు. సో వ్యూ పాయింట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నేను స్టార్ట్ చేస్తాను. సో చూడండి టెంట్స్ అంతా కూడా ఫుల్ మంచు. ఎలా ఉందో చూడండి. ఇది పట్టుకరా. ఇటుకప్పురా. సో ట్రాఫిక్ జామ్ అంట పాపం. వచ్చాడు ఇప్పుడే. ఇక్కడంతా కూడా చూడండి వ్యూ పాయింట్ బయట. ఇది ఇంకా పైన చాలా మంది ఎక్కుతున్నారు. ట్రెక్కింగ్ చేయాలన్నమాట. సో ఫుల్ చలి. నైట్ కట్కి వాటర్ ఫాల్ దగ్గర కూడా అసలు చాలా చలిలో ఉండేము. సో వాటర్ అయితే ఇక్కడ తీసుకెళ్ళి పైకి వెళ్తున్నాను. పైన మనం ఎట్లా ఉందో చూద్దాము. ఇదే ఈ కొండ అయితే ఇక్కడ నుంచి ఎక్కాలన్నమాట ఇప్పుడు. కానీ బాగా సన్ రైజ్ అయిపోయింది. సో ఆ క్లౌడ్స్ అయితే మనం చూస్తాం. ఇప్పుడు లేట్ అయింది. నేను ఎక్కేయాలి కాబట్టి ఎక్కేస్తాను. పైన వెళ్ళి మాట్లాడుకుందాం మనం నీట్గా. ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా లేదు మళ్ళీ అయినా చెప్తా. సో చూడండి పైన క్లౌడ్స్ ఏ విధంగా ఉన్నాయో. సో సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉంది. చూడండి ఇంకా పైకి వెళ్దాం. పైన ఇంకా ఉంటుంది. సో అదంట వ్యూ పాయింట్. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉన్నారు. రండి రండి పైకి అంటే వెళ్దాం. చూసారు కదా సెక్యూరిటీ అంతా కూడా ఉన్నారు ఇక్కడ. మనకి ఏ ప్రాబ్లం లేదు. మనం పైకి వెళ్ళి అసలు వ్యూ పాయింట్ అయితే చూద్దాం. వాయిస్ వినిపిస్తుందో తెలీదు. చంద్రు మొయ్యలే నిన్నది. ఈ బరువు నేను మొయ్యలేము. చిన్న చిన్న బరువు లేవు. చూసారు వెనకాల ఎలా ఉందా? ఇదనమాట. ఇక్కడ నుంచి అయితే చూసేయచ్చు. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకుంది. సో వనజంగి పైన వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇంకా పైకి ఉంది. సో అక్కడికి వెళ్ళాం మనం. ఇక్కడ మళ్ళీ చూడాలి. ఎందుకంటే అక్కడికి ఎందుకంటే నిద్ర లేసేసరికి లేట్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్. సో అందుకని నిద్ర లేట్ అయింది. ఇక్కడ వరకు వ్యూ చూడండి. తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను. ఓకేనా? సో నాకు చూసారు కదా అక్కడ ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కొండ సగానికి వచ్చాం కదా అక్కడ అనమాట. ఇంకా 2 కిలోమీటర్స్ దాకా ఉంది. అక్కడికి వెళ్ళేసరికి సన్ రైజ్ అయిపోద్దని కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ అయితే అక్కడ తీసుకున్నాను. సో పైన ఇంకా జనాలు అయితే వెళ్తానే ఉన్నారు వ్యూ పాయింట్ దగ్గరికి. సో లేట్ అయింది అయినా నేను అక్కడికి వెళ్ళి అయితే మీకు పూర్తిగా ఎలా ఉంటుందో చూపిస్తాను. బట్ సన్ రైజ్ అయిపోతే మాత్రం క్లౌడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఉంటాయి.
చూద్దాం వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి. సో వాయిస్ అంతా కూడా ఒకవేళ ఇప్పుడు రాకపోతే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ మళ్ళీ ఇస్తాను ఛానల్లో. సో లేట్ అయితే అయిపోయింది. నేను గింబాల్ తీసుకున్నాను, గింబాల్ కూడా తీసుకురాలేదు, వాటర్ బాటిల్ ఏమీ లేదు. నిన్న నైట్ నేను కటికి వాటర్ ఫాల్స్లో ఫుల్గా తడిచిపోయాను కదా, అక్కడ అసలు ఎట్లా ఉందంటే చలికి అసలు మళ్ళీ ఏమీ కనపడలేదు. సో కాబట్టి మీరేం చేస్తారంటే ముందుగా ప్రాపర్ రెస్ట్ తీసుకొని వస్తే బెటరు. ఎందుకంటే మనం వాడికి వెళ్ళిన వచ్చి మళ్ళీ రూమ్లో నిద్రపోయి సరే లేట్ అయిపోయింది అనమాట. 12 అయింది ఆ ఫైర్ అంతా వేసేసరికి. సో కాబట్టి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అన్నీ కూడా మీకు చూపిస్తాను. ట్రెక్కింగ్ కనీసం 2 hours ట్రెక్కింగ్ అయితే ఉంది, 2 hours ట్రెక్కింగ్ ఉంది. ఒక్కసారిగా మనం ఎక్కేస్తాం అనుకుంటే అంటే వ్యూని చూసి మనం గబగబా ఎక్కేస్తే స్టామినా అనేది అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగుంది. సో కాబట్టి మనం పైకి వెళ్ళి ఆ మిగతా విజువల్స్ అన్నీ చూద్దాము, ఓకేనా. దారిలో వెళ్తూ ఉంటే చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఈ సాక్షి టీవీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ఆ వీడియో అంతా కవర్ చేయడానికి కూడా వచ్చారు. సో అది ఇక్కడ ఉన్న పరిస్థితి. పెద్ద కొండ అన్నిటికన్నా వ్యూ అయితే ఇదే బాగుంటుంది. వనజంగి ఉన్న 3 ఉన్నాయి కదా మనకి ఇక్కడ, మడగడ వ్యూ పాయింట్, లంబసింగి, అటన్నిటికన్నా ట్రెక్కింగ్లో వనజంగి ఈజ్ ద బెస్ట్ అనమాట. హై ట్రెక్కింగ్ ఉంటుంది, బాగా ఎక్కువ ఎక్కాల్సి వస్తుంది అనమాట. నార్మల్గా అయితే ఎక్కలేము, ఈ వ్యూ పాయింట్కి అయితే ఎక్కువ ఎక్కితే కానీ మనకు కనపడదు. ఇంకా ఉంది చూడండి, చాలా వెళ్ళాలి ఇంకా మనం. సో ఇద్దండి. సో ఇలా మేము ఎక్కడికే వచ్చాము, అక్కడికి వెళ్ళాలంట. సో కష్టమే, నేను అక్కడికి వెళ్ళను. నేచర్ అనేది కష్టపెట్టద్దు వాస్తవంగా, మీకు తెలీదు. ఎందుకంటే నేచర్ ఉండే తత్వం అట్టేగా ఉంటుంది అనమాట. మనమే ఆ టయానికి ఆడికి వెళ్ళాలి. ఇదనమాట సంగతి. ఇక్కడ ఒక దగ్గరికి వచ్చాము, ఇంకా దూరం అంటే కష్టం, ఎన్ని కొండలు దాటిపోవాలో. సో చూద్దాం. పట్టుబండు ఇక్కడ తీసుకున్నా, ఎక్కువ కాస్ట్, ఎందుకంటే పైన నుంచి తెచ్చుకోవాలి కాబట్టి 15 రూపీస్ అయితే అమ్ముతున్నారు. మీరు కొంచెం ఎక్కువైనా వచ్చి తీసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ ఆడ నుంచి మోసుకొచ్చేది పెట్టి అమ్మాలి కాబట్టి, ఓకేనా. ఇక్కడైతే బేరాలు ఆడబాకండి. సరే మనం ఇప్పుడు ఆడికైతే ప్రయాణం సాగిద్దాం, ఓకేనా. లెట్స్ గో. ఒక అట్టుపండు తిన్నాం, ఎనర్జీ వచ్చింది. ఇది ఆ కొండ మీదకి వెళ్ళేదానికి ఎంట్రీ. సో కూలింగ్ అట్టుపండు తింటున్నాను నేను, నార్మల్ కూడా కాదు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించారు. పోదాం మన పైకి. సో ఈ యొక్క ఘాట్ రోడ్ లాగా ఉంది కదా, ఇట్లా 1 hour అలా వెళ్ళాల్సి వస్తుంది పైకి. ఎక్కలేకపోతున్నాం. పైకి అయితే వెళ్తాను, క్లౌడ్స్ ఉన్నా లేకపోయినా. మీకు మనమైతే వెళ్ళి పైకి వెళ్ళి ఆ వ్యూస్ అయితే చూద్దాం, ఓకేనా. లెట్స్ గో. ఫైనల్లీ వీడియో స్టార్ట్ చేస్తాం. వచ్చాడు చెప్పాడు సుత్తివేలు మన కొండ ఎక్కాం, సాధించాం. ఇక్కడ నుంచి ఆ కొండపైకి వెళ్ళాలన్నమాట, కనిపిస్తుంది కదా. సో అందరు ఎక్కుతానే ఉన్నారు, అయినా మనం ఎక్కుదాం ఎందుకంటే లేట్ అయిపోయింది. సో కొంతమంది రిస్క్ చేసి ఇటు కూడా ఎక్కుతున్నారు పైకి. ఓకే రైట్, మనం ఇప్పుడు పైకి వెళ్దాం. చూసారు కదా, ఇప్పుడు ఆ పైకి వెళ్ళి చూద్దాం. పొగ అంతా అయితే వెళ్ళిపోయింది, ఏం కాదు, అయినా పైకి పొగ కాదు మంచు ఎస్ మా పొగ కాదు మంచు. పైకి వెళ్ళి చూద్దాం, వెళ్ళిపోయినా పర్లేదు. మనమైతే ఆ యొక్క ఆంధ్ర కాశ్మీర్ మొత్తాన్ని క్లియర్గా చూసేసి వనజంగి మొత్తాన్ని మీకైతే ఈ యొక్క వీడియోని తక్కువ లెంత్లో ఇచ్చేస్తాం, ఓకేనా. మీరు కొత్తగా వచ్చిన ఎవరైనా సరే సబ్స్క్రైబ్, షేర్, లైక్ మర్చిపోతుంది, ఓకేనా. సో ఇది పైన నుంచి వ్యూ, అందరు ఎక్కుతున్నారు, దిగి వెళ్ళిపోతున్నారు. సో మేము ఈ టైంలో ఎక్కుతున్నాం అన్నమాట పైకి. సో ఇంకా అక్కడికి తర్వాత ఇక్కడికి ఇది స్ట్రైట్, దీనిపైకి వెళ్దాం, బాగుంటుంది నాకు తెలిసి. మనం ఇప్పుడు వనజంగి టాప్ వ్యూ పాయింట్ బయట అయితే ఉన్నాం అనమాట. వాయిస్ వినిపిస్తుంది లేదు, తర్వాత అయినా నేను మీకు క్లియర్గా చెప్తాను. టాప్ వ్యూలో అయితే ఎలా ఉందంటే ఆంధ్ర కాశ్మీర్ అని ఈజీగా చెప్పచ్చు అనమాట దీన్ని. సో మనం ట్రెక్కింగ్ అయితే కనీసం 2 hours పడుతుంది, ఫ్యామిలీ అయితే 2.5 hours పడుతుంది. ఎక్కడి నుంచి మన వెహికల్స్ వదిలిన కాడ నుంచి మనం కొంచెం ట్రెక్కింగ్ ఎక్కినప్పుడు అక్కడ కొంచెం మనకి ఆ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అది వ్యూ పాయింట్ కాదు, టాప్ వ్యూ పాయింట్. 2 hours ఈజీగా పడుతుంది, ఫ్యామిలీ అయితే 2.5 hours పడుతుంది, ఓకేనా. సో ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు ఏంటి అని అయితే నేను మళ్ళీ చెప్తాను. మేము మేఘాలయ టెంట్స్ అండ్ రిసార్ట్స్ దగ్గర అయితే మేమైతే స్టే చేసాను. సో 2500 రూమ్ అయితే. సో ప్రస్తుతానికైతే ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి, తర్వాత డీటెయిల్స్ మాట్లాడుతాం.
జెన్యున్ రివ్యూ పెడితే ఏంటంటే వనజంగికి 4 పైన ఉండడానికి అయితే చూసుకోండి. పైన అంతా కూడా ఫాగ్ అంతా వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ లేట్ అయిందంటే పని వలన ఏదైనా సంథింగ్ లేట్ అయితే మీకు పైకి అయితే టాప్ వ్యూ అనేది ఉంటుంది, అక్కడికి రండి. మధ్యలో కొన్ని దగ్గరలో ఒక 3-4 దగ్గరల ప్లేసుల్లో ఇదే వ్యూ కనిపిస్తుంది, అదే అనుకుని అక్కడ ఆగద్దు. కొంచెం లేట్ అయినా 10 అయినా టైము ఇక్కడ పైకి వస్తే మీరు చూడాలనుకుని చూసుకొని వెళ్తామన్నమాట. ఫుల్గా కావాలంటే మాత్రం 4కి ఇక్కడ ఉండడానికి ప్రయత్నించండి. మేమైతే రాలేకపోయాం ఈరోజు. సో ఇదనమాట వనజంగి వర్త్ అనమాట. మనకి ఆంధ్ర కాశ్మీర్ అనేది ఈ యొక్క అరకుని అంటారు. అలాగే వనజంగి అయితే అసలు సూపర్ వర్త్. ఇంత దూరం వచ్చి మనం పైకి దాకా వచ్చి కానీ వెళ్తే మంచిది. నేను ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయింది ఏంది లాస్ట్లో మీకు అంతా కూడా ట్రిప్లో పెడతాను. ఇప్పుడు మనం బ్యాక్ టు అక్కడికి వెళ్ళాలి, అరకుకి వెళ్ళాలి. అరకు నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నంలో కొన్ని ప్లేసెస్ చూసుకున్న తర్వాత మనం రిటర్న్ టు హోమ్. ఈరోజు 3 days ట్రిప్ అంతా కూడా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎడిట్ చేసి పంపిస్తాను. అలాగే షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. కొత్తగా అయితే ఛానల్ చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి, మరో ఇంట్రెస్టింగ్ ట్రిప్ తోటి మళ్ళీ కలుస్తాను. Day 2 ends with Vanajangi views. Day 3 begins in Vizag. Don't miss the next journey. Like, share, subscribe. Philip Traveler YouTube channel.